సోషల్ మీడియాలో మహిళలపై బూతులు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే జగన్ పార్టీ ఎజెండా అంటూ ఆగ్రహించారు. జగన్ పార్టీ నేరపూరిత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ అనే భూతాన్ని పాతాళంలోకి దించేశామని పెట్టుబడిదారులకు ధైర్యం చెప్పామని, కానీ ఫేక్ ప్రచారాలతో అరుంధతి సినిమాలో వదల బొమ్మాలి వదల తరహాలో మళ్లీ అది పైకి వస్తోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైసీపీ మునగడం, భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోనూ అమరావతి ఉండవల్లిలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ వైసీపీ రాజకీయాలపై తీవ్ర స్వరం వినిపించారు. 10 ఏళ్లలో వైసీపీ 10 అరాచక అబద్దాలను పెద్దాపురం సభలో వినిపించారు. తొలుత పెద్దాపురంలోని స్వచ్ఛత ర్యాలీలో పాల్గొని అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ మనకు వైకుంఠపాలి ఆట వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని చంద్రబాబు తెలిపారు. తమ 3 పార్టీల ఆలోచన, ఆశయం ఒక్కటే అన్నారు. సంపద సృష్టించడం, తద్వారా ఆదాయం పెంచడం, తిరిగి ప్రజలకు సంక్షేమం రూపంలో అమలు చేయడం ఎలాగో ప్రభుత్వానికి తెలుసు అన్నారు. కానీ అప్పులు చేసి సంక్షేమం అమలు చేయడం, దోపిడీలకు పాల్పడడం గత పాలకుల నైజం అని మండిపడ్డారు. ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అతనికి సంక్షేమ పథకాలు అమలు చేసే అర్హత ఉంది అన్నారు. ఎన్నికలప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్ 6 అమలు చేస్తామంటే చాలా మంది సాధ్యం కాదన్నారు. కానీ ఇప్పుడు అన్నిటినీ అమలు చేసి చూపించామన్న చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ చేశామన్నారు. ఢిల్లీలో ఇవాళ రేపు ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఇవాళ అక్కడి అసెంబ్లీ భవనంలో సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ముగింపు కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీల స్పీకర్లు, పలువురు డిప్యూటీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు ఇందులో పాల్గొంటారు. 2 తెలుగు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఇటు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తరలి వెళ్లారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కంటి శస్త్రచికిత్స జరిగినందున ఈ సమావేశాలకు హాజరు కావట్లేదు. సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. సూరవరం అంతిమయాత్రను ఇవాళ నిర్వహిస్తున్నామని సిపిఐ ప్రకటించింది. సూరవరం భౌతికాయాన్ని ఇవాళ ఉదయం 9 గంటలకు గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రి నుంచి హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయంకు తరలిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భౌతికాయాన్ని ప్రజల సందర్శనకు ఉంచుతారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి గాంధీ వైద్య కళాశాల వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. సూరవరం భౌతికాయాన్ని వైద్య విద్య పరిశోధనల నిమిత్తం వైద్య కళాశాలలకు అప్పగించనున్నారు. పార్టీ శ్రేణులు ఎర్ర వస్త్రాలు ధరించి సూరవరం అంతిమయాత్రలో పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కోరారు. దేశంలోని అణగారిన వర్గాల ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు సూరవరం అని సిపిఐ కొనియాడింది. భారత కమ్యూనిస్టు అత్యున్నత నాయకుల్లో ఒకరిగా సూరవరం ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సూరవరం చిత్రపటానికి సిపిఐ నేతలు నివాళులర్పించారు. సూరవరం మరణానికి సంతాపంగా పార్టీ జెండా అవనతం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత యువజన సమాఖ్య అధ్యక్షుడిగా సూరవరం చేసిన ప్రజా పోరాటాలను నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ కాలుష్యం, రైతుల సమస్యలు, నల్లధనం, 2G కుంభకోణం వంటి అంశాలపై పార్లమెంట్లో చేసిన ప్రసంగాలతో సూరవరం అన్ని పార్టీల గౌరవం పొందారని స్మరించుకున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరపాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. నిపుణుల సలహా మేరకు ముందుకెళ్లాలని తీర్మానించింది. న్యాయ కోవిధులతో సంప్రదింపులు జరిపేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై దేశంలోని ప్రముఖ న్యాయ, రాజ్యాంగ నిపుణులతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 27% రిజర్వేషన్కు తోడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 69%కి చేరతాయి. ఈ రిజర్వేషన్లలో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై న్యాయ కోవిధులు, రాజ్యాంగ నిపుణుల నుంచి కమిటీ అభిప్రాయాలు తీసుకొనుంది. కులగణన సర్వే ఏర్పాటైన నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా తీసుకొనుంది. వీటన్నిటితో కూడిన నివేదికను ఈ నెల 26 కల్లా ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదికను ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ కు ఇవ్వనుంది. కమిషన్ దానిపై అధ్యయనం చేసి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి సూచన చేయనుంది. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశమై కమిషన్ సూచన ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొనుంది. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన
పీఏసీ టీపీసీసీ సలహా కమిటీల ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, పీఏసీ సలహా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఓయూకు వెళ్లనున్నారు. రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులపై సీఎం ప్రసంగించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో సుదీర్ఘకాలంగా వర్సిటీలో నెలకొని ఉన్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నంలో విద్యార్థులు ఉన్నారు. వాస్తవానికి ఉస్మానియా వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను ఎప్పుడో ఉమ్మడి రాష్ట్ర హయాంలో భర్తీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ఖాళీ పోస్టును భర్తీ చేయలేదు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ ఇలా అనేక కోర్సులకు సంబంధించి పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. దీంతో అకాడమిక్ నిర్వహణ పూర్తిగా దెబ్బతింది. ఉస్మానియా యూనివర్సిటీని 1917లో స్థాపించినప్పుడు నిజాం రాజు పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి ఎకరాకు ₹2 చొప్పున సుమారు 2200 ఎకరాల మేర సేకరించి వర్సిటీ పేరు మీద రాసిచ్చారు. అయితే 1950లో ఉస్మానియా యూనివర్సిటీ భూమి 1627 ఎకరాలున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత కాలంలో రాజకీయ ప్రాబల్యంతోనే యూనివర్సిటీల భూములు కబ్జాకు గురయ్యాయి. వివాదంలో ఉన్న 251 ఎకరాలపై కోర్టు విచారణ సందర్భంలో సరైన పత్రాలను అందించడంలోనూ వర్సిటీ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉస్మానియా వర్సిటీలో 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణమైన 1200 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 హాస్టల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆర్థిక సహాయంతో మరో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే 2 కొత్త హాస్టల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పనులను ప్రారంభించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యారంగంలో మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుని చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ శరీరంలో షుగర్, సోడియం స్థాయిల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని వైద్య బృందం అవసరమైన పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ అనారోగ్యం గురించి తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా కారు నడుపుతూ కుమారుడు హిమాంశుతో కలిసి ఫామ్ హౌస్ కు వచ్చినట్లు సమాచారం. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సైతం ఫామ్ హౌస్ కు వచ్చి కేసీఆర్ ను పరామర్శించినట్టు తెలిసింది. వైద్య బృందం అక్కడే ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రశాంత్ రెడ్డి ఫామ్ హౌస్ లోనే ఉండి కేసీఆర్ కు అందుతున్న వైద్యాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోతే ఆయన హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉందని సమాచారం. దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు 931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. 332 కోట్లకు పైగా ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 2వ స్థానంలో ఉండగా 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య 3వ స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షలకు పైగా ఆస్తితో ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. 30 మంది సీఎంల సగటు ఆస్తులు 54.42 కోట్లు. వీరి ఆస్తులు మొత్తం 1632 కోట్లు. వీరిలో 2 మాత్రమే బిలియనియర్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 30 కోట్ల ఆస్తి, ₹1 అప్పు ఉంది. సంపన్న సీఎంల జాబితాలో ఆయన 7వ స్థానంలో ఉన్నారు. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు 55 లక్షలు, కేరళ సీఎం పినరయి విజయన్ కు ₹1 ఆస్తి ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఇంకా అప్పుల విషయానికి వస్తే పెమాఖండ్కు 180 కోట్లు, సిద్దరామయ్యకు 23 కోట్లు, చంద్రబాబుకు 10 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. చంద్రబాబు 5 దశాబ్దాలుగా చేసిన రాజకీయ ప్రస్థానం ఒకవైపు అయితే వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు మరోవైపు. 33 ఏళ్ల క్రితం ఎలాంటి ప్రభుత్వ మద్దతు లేకుండా చంద్రబాబు స్థాపించిన డైరీ సంస్థలో ఆయన కుటుంబ సభ్యులు వాటా మూలంగా ఆయన సంపద పెరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ఆ వివరాలను పేర్కొన్నారని ఏడీఆర్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కళ. టీచర్ ఉద్యోగం సాధించడం అనేది కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవిత ఆశయం. అలాంటి వారి లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. విభజిత రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ఒకేసారి 16,347 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి ఫైలుపైనే తొలి సంతకం చేశారు. ఎలాంటి న్యాయ వివాదాలకు తావలేకుండా పరీక్షలో ఫలితాల ప్రక్రియను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం ఇవాళ మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు అందించనుంది. గత డిఎస్సీలు అంటే వివాదాలే గుర్తుకొస్తాయి. నోటిఫికేషన్లు జారీ అయినా రకరకాల వివాదాలతో అడుగడుగునా బ్రేక్లు పడేవి. ఇక ఆ ప్రక్రియ ఎంతకాలానికి పూర్తవుతుందో ఎవరికీ అంతుపట్టేది కాదు.
అలాంటిది ఒకేసారి 16,347 పోస్టులు ప్రకటించిన డిఎస్సిని ప్రభుత్వ రికార్డు సమయంలో పూర్తి చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను ప్రకటించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు మొత్తం 67 విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.12 లక్షల మంది పరీక్షలు రాశారు. మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో నిర్వహించింది. టెట్ మార్కుల్లోనూ వివాదాలకు అవకాశం లేకుండా అనేక సార్లు అప్డేషన్ కు అవకాశం కల్పించింది. ఎంపికైన వారి జాబితాలు నేరుగా ప్రకటించాలని భావించిన అభ్యర్థుల అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో శుక్రవారం రాత్రి మెరిట్ జాబితాలు ప్రకటించింది. ఇవాళ అభ్యర్థులకు కాల్ లెటర్లు అందించనుంది. ఈ మొత్తం ప్రక్రియకు 125 రోజులు మాత్రమే పట్టింది. మరో వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. సత్యసాయి జిల్లా బుక్కపట్నంలోని నర్సింపల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త పల్లెపు రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పెన్షన్ రద్దు చేశారంటూ కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతూ రమేష్ ఫేక్ వీడియో చేశాడు. 2 చేతులు సక్రమంగా ఉన్నా తాను వికలాంగుడని అంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో తప్పుడు పోస్టు పెట్టిన రమేష్ ను అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు ఎస్పీ రత్నాను కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు బుక్కపట్నం పోలీసులకు రమేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తనకు మానసిక పరిస్థితి సరిగా లేదని మద్యం తాగి వీడియో చేశానని పల్లెపు రమేష్ చెప్పాడు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసినందుకు రమేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేశామని ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. ఏపీలోకి కొత్త మద్యం బ్రాండ్ల ప్రవేశానికి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్త బ్రాండ్ల మద్యానికి అనుమతి అంశంపై ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. వాటిపై ఇటీవల నిర్వహించిన కేబినెట్ భేటీలో చర్చ జరగగా కొత్త బ్రాండ్లు అవసరం లేదని సీఎం తిరస్కరించినట్లు తెలిసింది. కొత్తగా ప్రతిపాదించిన బ్రాండ్లలో చాలా వరకు సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లే ఉన్నాయి. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్ల పేర్లకు చిన్నపాటి మార్పులు చేసి కొత్త పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెడతారు. ఈ విధంగా స్వల్ప మార్పులతో వచ్చినా వాటిని కొత్త బ్రాండ్లుగానే పరిగణిస్తారు. వాటికి కొత్త ధరలు నిర్ణయిస్తారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం స్కామ్ లో సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లు కీలక పాత్ర పోషించాయి. బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కంపెనీ బ్యాక్ పైపర్ ప్రీమియర్ విస్కీ అనే బ్రాండ్ సరఫరా చేసింది. దానికి కేసుకు 696 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించేది. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికి అదే కంపెనీ అదే నాణ్యతతో బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్ ప్రవేశపెట్టింది. దాని ధరను 1,759గా నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వానికి కేసుకు 1,063 చొప్పున నష్టం వచ్చింది. ఈ మొత్తం కమిషన్ల రూపంలో దారి మళ్లినట్లు సిట్ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఇప్పుడు సిమిలర్ సౌండింగ్ బ్రాండ్లకు అనుమతిస్తే మళ్లీ అదే తప్పు చేసినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఈసారి అవే కంపెనీలు కొత్త పేర్లతో నాణ్యత తగ్గించి బ్రాండ్లను ప్రవేశపెట్టి అమ్మకాలు పెంచుకోవాలని భావించాయి. అలాగే కొన్ని పూర్తిగా కొత్త బ్రాండ్లు వచ్చేందుకు కూడా ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి ఎలాంటి కొత్త బ్రాండ్లు అక్కర్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. 12 ఏళ్ల బాలిక సహస్ర నిండు ప్రాణాలను బలిగొన్న 10వ తరగతి చదువుతున్న ఆ బాలుడు హత్య తర్వాత నిర్భీతిగా వ్యవహరించాడు. హత్య అనంతరం రక్తపు మరకలు అంటిన టీషర్ట్ తోనే ఇంట్లోకి వెళ్లి ఆ మరకలు ఇంట్లో ఎవరికంటా పడకుండా ఉండేందుకు దండం మీద ఆరేసిన ఓ చొక్కా తీసుకుని దాన్ని టీషర్ట్ కు అడ్డంగా పెట్టుకుని బాత్రూమ్ లోకి వెళ్లిపోయాడు. ఆ టీషర్ట్ ను విప్పి వాషింగ్ మిషన్ లో వేశాడు. కత్తిని శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్ మీద పెట్టాడు. తర్వాత స్నానం చేసి ఏమీ తెలియనట్లుగా ఇంట్లో వారితో కలిసి టీవీ చూశాడు. ఇంట్లో బాలుడి తీరును అనుమానించిన తల్లి, నువ్వు గాని చంపావేంట్రా అని అమ్మాయిని అని ప్రశ్నిస్తే నీ మీదొట్టమ్మా అని బొంకాడు. ఆపై నువ్వే పట్టించేలా ఉన్నావే అంటూ బెదురుగా మాట్లాడాడు. ఆ బాలుడు ఎప్పుడు ఊహాలోకంలో విహరిస్తుంటాడని, తాను సిఐడి అధికారి అయిపోయినట్లు, పెద్ద క్రికెటర్ను అయిపోయినట్లుగా భావిస్తుంటాడని అతడితో మాటల సందర్భంగా గుర్తించారు. గల్లీలో క్రికెట్ ఆడుతుండగా సహస్ర తమ్ముడి వద్ద ఉన్న ఖరీదైన బ్యాట్ పై కన్నేసి దాన్ని చోరీ చేసేందుకు ఇంట్లోకి చొరబడ్డాడని, సహస్ర అడ్డుకోవడంతో ఆమెను కత్తితో పొడిచాడని పోలీసులు తేల్చారు. బాలుని మేడ్చల్లోని జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ మేరకు కూకట్పల్లి దయార్గూడలో బాలిక హత్య కేసుకు సంబంధించిన సిపి అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణలో భాగంగా చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తుండగా అక్కడికి వెళ్లిన బాలుడు హత్య జరిగిన రోజు ఉదయం 10:30 సహస్ర డాడీ డాడీ అని అరవడం తాను విన్నానని పోలీసులకు చెప్పాడు. తర్వాత పోలీసులు ఎన్నిసార్లు ఘటనా స్థలానికి వెళ్లినా ప్రతిసారి 3వ అంతస్తు వరకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని వెళ్లేవాడు. ఈ విషయాన్ని 3వ ఫ్లోర్ లో ఉంటున్న ఓ వ్యక్తి గమనించాడు. గతంలోనూ ఆ బాలుడు గోడ దూకి సహస్ర ఇంటికి వెళ్లాడని ఆ వ్యక్తి చూసి ఉండడంతో పోలీసులకు ఉప్పందించాడు. కల్లోల వాతావరణం శాంతించింది. రైతుల గుండెల్లో మాత్రం అశాంతే మిగిలింది. విరామం లేకుండా కొన్ని రోజుల పాటు ఉధృతంగా కురిసిన వర్షం ఇప్పుడు లేదు. కానీ ఆ వాన మిగిల్చిన విపత్తు
అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. భారీ వర్షం ఫలితంగా తీవ్ర వరద పోటుకు కొన్ని చోట్ల పత్తి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న, మిర్చి, వేరుశెనగ తదితర పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రధానంగా అప్పుడే నాట్లు వేసిన దశలో ఉన్న వరి వరదకు కొట్టుకుపోయింది. నదులు, చెరువులు, కాలువల బ్యాక్ వాటర్ కారణంగా ఇంకొన్ని చోట్ల చేలలో రోజుల తరబడి నిలుస్తున్న నీటితో పచ్చని పంటలు నల్లగా మారిపోయాయి. మరికొన్ని చోట్ల వర్షం కారణంగా పంటలకు తెగుళ్లంటుకున్నాయి. ఇలాంటి చోట్ల పూత దశలో ఉన్న పత్తి, పెసర, మొక్కజొన్న తదితర పంటలకు కాత నిలుస్తుందన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వర్షం, వరద కారణంగా జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఆంధ్రజ్యోతి పరిశీలించింది. పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారుల జిల్లాల వారీగా లెక్కలు తీసే పనిలో పడ్డారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసరాల్లో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఇవాళ జార్ఖండ్ వైపు పయనించి బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఏపీపై ఎటువంటి ప్రభావము చూపదని పేర్కొంది. అలాగే ఈ నెల 25న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ కు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. దాని ప్రభావంతో 26 నుంచి ఉత్తర కోస్తాలో ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఏపీలోని అనేక ప్రాంతాల్లో శనివారం ఎండ, ఉక్కపోత కొనసాగాయి. బాపట్లలో 36.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాఖండ్ ను మెరుపు వరదలు హడలెత్తిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆకస్మిక వరదల వల్ల ధరాలి గ్రామం సగం తుడుచుపెట్టుకుపోగా తాజాగా చమోలి జిల్లాలో మెరుపు వరదలు సంభవించాయి. ఒక్కసారిగా వాహనాలు బురదలో కూరుకుపోగా పలువురు చిక్కుకుపోయారు. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు సమాచారం. మరోవైపు సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లలో చిక్కుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. స్థానిక యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. రాజస్థాన్ కు భారీ వర్షాలు ముంచెత్తాయి. సవై మధోపూర్ లో రైల్వే స్టేషన్ నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులు, ఆలయాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక జమ్మూ కాశ్మీర్ ను ఆకస్మిక వరదల భయపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కథువాలో ఏర్పడిన వరదల దాటికి ప్రజలు హడిపోగా మరోసారి ఆకస్మిక వరదలు భయపెట్టాయి. మరోవైపు జార్ఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా రాంచీలోని జలాశయం పూర్తిగా నిండింది. దీంతో అధికారులు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఢిల్లీని వర్షాలు భయపెడుతున్నాయి. ఎగువ నుంచి వరదల కారణంగా యమునా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. అంతరిక్ష రంగంలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రైవేట్ రంగం ముందుకు వచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. ఏటా 5 నుంచి 6 ప్రధాన రాకెట్లను ప్రయోగిస్తున్నామని, ప్రతి ఏడాది 50 రాకెట్లను ప్రయోగించే స్థాయికి మనం చేరుకోగలమా అంటూ అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను ప్రశ్నించారు. శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మాట్లాడారు. భవిష్యత్తులో చేపట్టే మిషన్ల కోసం భారత్ వ్యోమగాముల సమూహాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఇందులో యువత కూడా పాలు పంచుకోవాలని కోరారు. మనం చంద్రుడు, అంగారక గ్రహాన్ని ఇప్పటికే చేరుకున్నామన్నారు. ఇప్పుడు ఇంకా లోతైన అంతరిక్షంలోకి తొంగి చూడాలని చెప్పారు. త్వరలోనే గగన్యాన్ మిషన్ ను ప్రారంభించబోతున్నామని, అలాగే సొంత స్పేస్ స్టేషన్ ను కూడా నిర్మించుకోబోతున్నామని మోదీ తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ఎన్నికల సంఘంతో కుమ్మక్కై బీహార్ ప్రజల ఓట్లను దొంగిలించే ప్రయత్నాలు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ లో చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో భాగంగా కతిహార్ జిల్లాలో రైతులతో ఆయన ముచ్చటించారు. పొలంలో దిగి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని రాహుల్ కు వివరించారు. అన్నదాతలు రాహుల్ తో ఫోటోలు దిగారు. ఇక రాజకీయ అధికారాన్ని, సంపదను కొందరి చేతుల్లో కేంద్రీకరించే ప్రభుత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందని రాహుల్ ధ్వజమెత్తారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు అవకాశాలు లేకుండా ద్వారాలను మూసివేస్తున్నారని అన్నారు. ఎన్డీఏ బలహీన వర్గాలను ఉద్ధరించే యోచన లేదు అన్నారు. అందుకే ఆయా వర్గాల ఓట్లను చోరీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాలోనూ గతంలో ఇదే జరిగింది. ఇప్పుడు బీహార్ వంతు వచ్చింది. ఇందుకు నిరసనగానే ఓటర్ అధికార యాత్ర చేపట్టామని రాహుల్ తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పీని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. క్యాసినో లీజు వ్యవహారంపై మాట్లాడేందుకు తన అనుచరులతో కలిసి సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ కు వెళ్లిన ఆయన
శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో దాడులు చేసి విదేశీ కరెన్సీ సహా 12 కోట్ల రూపాయల నగదు, 6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండితో పాటు 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక గ్యాంగ్టాక్ లో స్థానిక మేజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ తో కర్ణాటకకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిత్రదుర్గ జిల్లా చెల్లకెరలోని వీరేంద్రతో పాటు ఆయన సోదరులు కేసీ తిప్పేస్వామి, కేసీ నాగరాజ్ నివాసాలపై ఈడీ దాడులు చేశారు. బెంగళూరు, హుబ్బళ్లి, జోధ్పూర్, ముంబై, సిక్కిం, గోవాలోని 5 క్యాసినోలతో కలిపి 31 చోట్ల దాడులు జరిగాయి. ఈడీ దాడులు, ఎమ్మెల్యే అరెస్టు గురించి సీఎం సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ స్పందించలేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు జరిపింది. ఎస్బీఐని 2,929.05 కోట్ల మేర మోసగించిన కేసులో భాగంగా ముంబైలోని ఆయన నివాసంలో నిన్న సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబైలోని ఆర్కామ్ కార్యాలయంతో పాటు అనిల్ నివాసంలో తనిఖీలు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు ఆర్కామ్ సంస్థ డైరెక్టర్ అనిల్ అంబానీ గుర్తు తెలియని ప్రభుత్వ అధికారులపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. నిందితులు కుట్రపూరితంగా తప్పుడు ప్రతిపాదనలతో ఆర్కామ్ కు రుణాలను మంజూరు చేయించుకున్నారన్నారు. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు 2018 లెక్కల ప్రకారం ఆర్కామ్ వేరువేరు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు 40,000 కోట్లకు పైగా బకాయిలు ఉంది. ఈ సంస్థ వల్ల ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఒక్కదానికే 2,929.05 కోట్ల నష్టం వాటిల్లింది. ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకలోని ఆ ప్రసిద్ధ ఆలయ పరిసరాల్లో వందలాది మృతదేహాలను పాతిపెట్టానంటూ ఫిర్యాదు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెన్నైను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాను చెప్పినవన్నీ అబద్దాలేదని, తనపై కొంతమంది ఒత్తిడి చేసి ఆ విధంగా చెప్పించారని, అసలు అలాంటిది ఏమీ లేదని ఒప్పుకోవడంతో ఆయన అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శనివారం బెల్తంగడ్డి కోర్టులో ప్రవేశపెట్టగా తదుపరి దర్యాప్తు కోసం చెన్నైను న్యాయాధికారి 10 రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగించారు. కుట్రకు స్పష్టమైన ఆధారాలు లభించడంతో సిట్ అధికారులు చెన్నయ్య మాస్క్ ను శనివారం తొలగించి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చెన్నయ్య చూపిన 17 ప్రదేశాల్లో సిట్ అధికారులు మృతదేహాల ఆనవాళ్ల కోసం 20 రోజులకు పైగా తవ్వకాలు చేపట్టిన విషయం తెలిసింది. అయినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో తవ్వకాలను గత వారం నిలిపివేసిన అధికారులు ఆయన విచారించడం ప్రారంభించారు. తాను తమిళనాడులో నివసిస్తుండగా 7 ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన కొంతమంది తనను సంప్రదించినట్లు చెన్నయ్య సిట్ విచారణలో చెప్పారు. మరోవైపు ధర్మస్థల వివాదంలో సుజాత భట్ ముసుగు కూడా తొలగింది. అనన్య భట్ తన కూతురు కాదని ఆమె ఒప్పుకున్నారు. స్నేహితులతో పాటు ధర్మస్థలకు వెళ్లి మాయమైంది అంటూ సుజాత గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సుజాత భట్ కు అసలు పిల్లలే లేరని వారం క్రితమే ఆమె బంధువులు స్పష్టం చేశారు. ఆమె చూపిన ఫోటో అనన్య భట్ ది కాదన్నారు. కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీలు విధిస్తున్న హోటల్స్, రెస్టారెంట్స్ పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు ఆహార పదార్థాలు విక్రయిస్తున్నప్పుడు మళ్లీ సర్వీస్ ఛార్జీ విధించడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. సర్వీస్ ఛార్జీలను కస్టమర్స్ ఖచ్చితంగా చెల్లించేలా బిల్లులో వాటిని కలిపి ఇవ్వడం వారి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందన్న ధర్మాసనం సర్వీస్ ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే విషయాన్ని కస్టమర్లకే వదిలేయాలని సూచించింది. హోటల్స్, రెస్టారెంట్స్ లో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదంటూ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు హోటల్స్, రెస్టారెంట్స్ పై తీరుపై అసహనం వ్యక్తం చేస్తుంది. నిజానికి హోటల్స్ వసూలు చేసే సర్వీస్ ఛార్జీలు పన్నుల కిందికి రావని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రకటించింది. ఒకవేళ బిల్లులో సర్వీస్ ఛార్జీ విధించినా అది కట్టాలో వద్దో కస్టమర్స్ నిర్ణయించుకోవాలని సూచించింది. అయినప్పటికీ హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్ ఛార్జీలు విధిస్తున్నాయి. ఇప్పటికే అబియన్స్ పేరుతో హోటల్స్, రెస్టారెంట్స్ ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయి. 20 రూపాయల వాటర్ బాటిల్ కూడా 100 రూపాయలు వసూలు చేస్తున్నాయి. అయినప్పటికీ సర్వీస్ ఛార్జీ పేరుతో మరింత దండుకోవడంపై ఏంటనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు సైతం మండిపడడంతో ఇప్పటికైనా రెస్టారెంట్స్ తమ తీరును మార్చుకుంటాయా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక శబరిమలకు వచ్చే భక్తుల భద్రత ముఖ్యమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. 2 వేర్వేరు తీర్పుల్లో విద్యుత్ ఘాతం వంటి ఘటనలు జరగకుండా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విభాగాలు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డులను ఆదేశించింది. గత నెల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ఓ భక్తురాలు శబరిమల దర్శనానికి వచ్చింది. తాగునీటి కియోస్క్ వద్ద నీళ్లు తాగుతుండగా కరెంట్ షాక్ తో మరణించింది. ఈ అంశాన్ని కేరళ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. దీనిపై కోర్టు తీర్పును వెలువరిస్తూ యాత్రికుల భద్రత కోసం కేరళ వాటర్ అథారిటీ, కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు, ఇతర శాఖలు సంయుక్తంగా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇంకా తెలుగు రాష్ట్రాలకు చెందిన అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం దాఖలు చేసిన మాండమాస్ రిట్ పిటిషన్ లో ఇదే ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.
ఎరుమేలి, పంప, శబరిమల సన్నిధానంలోని హోటల్స్, అన్నదాన కేంద్రాల్లో వారానికి ఒకసారి తప్పనిసరిగా తనిఖీలు చేయాలని టీడీబీని ఆదేశించింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై రనిల్ విక్రమసింఘేను అరెస్ట్ చేశారు. కొలంబో పోర్టు మేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన్ను మ్యాగజైన్ రిమాండ్ జైలుకు తరలించారు. అదే సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఒక్కసారిగా షుగర్ స్థాయిలు పెరగడం, బీపీ అధికంగా ఉన్నట్లు గుర్తించిన జైలు వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. కానీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో హుటాహుటిన కొలంబో నేషనల్ హాస్పిటల్ కు తరలించారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. తర్వాత ఆయనను ఐసీయూకు మార్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రనిల్ విక్రమసింఘే ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. రనిల్ విక్రమసింఘే 2023 సెప్టెంబర్లో లండన్లో జరిగిన తన సతీమణి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అందుకు అనధికారికంగా ప్రభుత్వ నిధులను వినియోగించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన కొలంబో సిఐడి ఆయనను ఆగస్టు 22న అరెస్ట్ చేసింది. అనంతరం కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఆయనను హాజరుపరిచింది. దాదాపు 6 గంటల పాటు విచారణ జరిపిన న్యాయమూర్తి మాజీ శ్రీలంక అధ్యక్షుడు రిమాండ్ విధించింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అవసరమైన అంశాలను కోర్టు ముందు ఉంచడంతో డిఫెన్స్ లాయర్లు విఫలమయ్యారని న్యాయస్థానం తెలిపింది. ఒకవేళ ఈ కేసులో దోషిగా తేలితే రనిల్ విక్రమసింఘేకు కనీసం 7 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరిన రనిల్ విక్రమసింఘేను శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స సహచరులు పరామర్శించారు. రాజకీయ ప్రత్యర్థులు కూడా మాజీ అధ్యక్షుడిని పరామర్శించడానికి వెళ్లారు. వాస్తవానికి రాజకీయాల్లో భాగంగానే రనిల్ ను రిమాండ్ కు తరలించినట్టు తెలుస్తోంది. భారత్ పై 50% సుంకాలు అమలు చేసి తీరుతామని అమెరికా చెబుతోంది. ఇప్పటికే 25% సుంకాలు అమలు చేస్తుండగా అదనంగా మరో 25% సుంకాలను ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత్ నుంచి వెళ్లే ఉత్పత్తులపై మరింత భారం పడనున్నాయి. భారత్ పై సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో ఇప్పటికే పేర్కొన్నారు. అమెరికా టారిఫ్లపై కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. భారత్తో ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. టారిఫ్ల నేపథ్యంలో అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. జూలై 30న అమెరికా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం $800 విలువైన వస్తువులపై ఉన్న పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంది. తాజా ప్రకటన ప్రకారం $100 విలువైన గిఫ్ట్ ఐటమ్స్, లేఖలు, దస్త్రాలకు మాత్రమే సుంకాల నుంచి మినహాయింపు కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్గియో గోర్ను నియమించనున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య టారిఫ్లకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం కీలకంగా మారింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్లో గడుపుతున్నాడు. అయితే అక్టోబర్లో భారత వన్డే జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో విరాట్ తీవ్రంగా ప్రాక్టీస్ సాగిస్తున్నాడు. శనివారం అతను ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇండోర్ నెట్స్ లో 2 గంటల పాటు సాధన చేశాడు. ఈ క్రమంలో విరాట్ స్పిన్, పేస్ బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. T20 టెస్టుల నుంచి వైదొలిగిన కోహ్లీ కేవలం వన్డేలకు పరిమితమైన విషయం తెలిసిందే.